వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. నరసరావుపేట ఆర్డీఓని కలిసి వినతిపత్రం సమర్పించటం. స్పందించిన ఆర్డీఓ చిలకలూరుపేట తహసీల్దార్ ఫోన్ చేసి పోతవరం పొలంలో జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని తహసీల్దార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీరయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం పండించుకోమని ఇచ్చిన భూమిని ఈ మధ్యకాలంలో భూములు ధరలు పెరగడంతో అగ్రకులస్తులు ఎస్సీ ఎస్టీలను బెదిరించి ఆ భూములను లాక్కోవడం జరుగుతున్నదని, ఈ క్రమంలో మండల రెవెన్యూ అధికారులు కూడా అక్కడున్న అగ్రకులస్తులకు సపోర్ట్ చేస్తున్నారని, తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం అగ్రకులస్తులకు వస్తాది పలుకుతూ అడిగితే మీ డీకే పట్టాలు రద్దు చేస్తామని చిలకలూరుపేట తహసీల్దార్ బెదిరించడం. ఇలా జరుగుతుంటే ఎస్పీ ఎస్టీలు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళి న్యాయం అడుగుతారు? న్యాయం చేయవలసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రకులస్తులకే వత్తాసు పలుకుతూ ఎస్సీలను బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు గరినిపూడి బాలరాజు. మా అమ్మగారి పేరు గరినిపూడి విక్టోరియా. మా అమ్మగారి పేరు మీద 2006లో గవర్నమెంట్ వారు 1 ఎకరం భూమి ఇచ్చున్నారు పోతవరం గ్రామంలో. మాది గోపాలవారిపాలెం గ్రామం. పోతవరం గ్రామంలో జవహర్ నవోదయ స్కూల్కి ఆపోజిట్లో మాకు 50 సెంట్లు భూమి ఇచ్చున్నారు. అయితే 10 సంవత్సరాలు సుమారుగా మేము పండించుకున్నాం. ఆ తర్వాత అక్కడ నీళ్ళు రాకపోవటం వల్ల, మాకు పనులు లేకపోవటం వల్ల హైదరాబాదు పనుల నిమిత్తం వెళ్ళిపోయాం మేము. అయితే తిరిగి మొన్న మహాశివరాత్రి రోజు మాకు ప్రతి మహాశివరాత్రికి మేము ఇంటికి వస్తాం. అయితే వచ్చి చూసేసరికి మా పొలంలో వేరే వాళ్ళు కబ్జా చేసి కన్స్ట్రక్షన్కి కొలతలు కొలుస్తూ ఉన్నారు. కొలతలు కొలుస్తూ ఉంటే మేము వెళ్ళి అబ్జెక్షన్ పెట్టాము. పెడితే వాళ్ళ పేర్లు ఏంటంటే సూరిబోయిన శ్రీనివాసరావు, గంజి రవికుమారు, బాజీ, కాళేశవలి, వీళ్ళందరూ కలిసి మా పొలాన్ని ఆక్రమించేసి కొలతలు కొలుస్తున్నారు. అప్పుడు మా అమ్మగారు వెళ్ళి, నేను అప్పుడు ప్రజెంట్ లేను, మా అమ్మగారు వెళ్ళి అబ్జెక్షన్ పెట్టారు. పెడితే మీ దిక్కున్న వాళ్ళ కాడికి వెళ్ళి చెప్పుకోండి, మేము పని ఆపము, ఇది మాది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించారు, మా అమ్మగారిని బెదిరించారు. దాంతో మేము వెళ్ళి కంప్లైంట్ చేసాం. కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ ఎవరు పట్టించుకోలే. ఎంఆర్ఓ గారు చేసాము, పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇంకా ఆ తర్వాత ఆర్డీఓ గారికి వచ్చి కంప్లైంట్ చేసాం. ఆర్డీఓ గారు స్పందించి వెంటనే చిలకలూరుపేట ఎంఆర్ఓ గారికి చెప్పారు. చెప్తే పని ఆపమని చెప్పారు. మరి ఆపుతారా లేదనేది మేము వేచి ఉన్నాము. రేపటి వరకు చూస్తాము. ఆపకపోతే ఏం చేయాలనేది చూద్దాం. గవర్నమెంట్ మా అమ్మగారికి పట్టా ఇచ్చారు సార్. 2006లో ఇచ్చారండి. ఇది 2006లో ఇచ్చారు. ఇది పట్టా ఆన్లైన్లో ఉంది, చూడండి సార్. మొన్న 4 నెలల క్రితం పాస్బుక్ ఇచ్చారు, కొత్త పాస్బుక్. ఇది పాస్బుక్ అండి. ఇది వచ్చి ఒక 4 మంత్స్ అవుతుంది. అంతకుముందు పాత పాస్బుక్లు ఉన్నాయి, ఇది కొత్త పాస్బుక్. కానీ ఇవన్నీ తీసుకెళ్ళి చూపించాం. దీన్ని బట్టి కంప్లైంట్ చేసి కోర్టులో కూడా కంప్లైంట్ చేస్తే కోర్టు వాళ్ళు మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. ఈ మొత్తం తీసుకెళ్ళి చూపిస్తే మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. ఈ ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకెళ్ళి చూపించాం మేము. చూపించినా కూడా వాళ్ళు పని ఆపట్లేదు. మీ దిక్కున్న వాళ్ళకి వెళ్ళి చెప్పుకోపోండి అని అంటున్నారు. దయచేసి మాకు గవర్నమెంట్ వాళ్ళు అంతా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ గౌరవనీయులైన బుంగా సంజయ్ మాదిగ గారి నాయకత్వంలో పల్నాడు జిల్లా నర్సరావుపేట ఆర్డీఓ గారిని చిలకలూరుపేట మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని తీసుకొని వాళ్ళ భూమికి సంబంధించిన అంశం మీద కలవటం జరిగినది. గవర్నమెంట్ ఆర్డీఓ గారు స్పందించి చిలకలూరుపేట ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి ఆ ల్యాండ్ వాళ్ళు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్న డిస్ట్రిబ్యూట్ ఉంది, పని ఆపించమనేసి గవర్నమెంట్ నర్సరావుపేట ఆర్డీఓ గారు చిలకలూరుపేట ఎంఆర్ఓ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగినది. వెంటనే ఆయన ఖచ్చితంగా నేను ఆపుతానని కూడా తహసీల్దార్ గారు కూడా ఆర్డీఓ గారికి మాట ఇవ్వడం జరిగినది. దీని యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము, చిలకలూరుపేట మండలం గోపాలపురం గ్రామానికి చెందిన గరినపూడి విక్టోరియా అనే ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన వాళ్ళకి 2006లో ఆ గ్రామస్తులు అందరితో మాదిగల కులాలతో పాటు వాళ్ళకి 1 ఎకరం భూమి డీకే పట్ట ఇవ్వడం జరిగినది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు వాళ్ళు పండించుకోగా ఈ మధ్యకాలంలో కాలువలు సరిగా లేని సందర్భంగా
హైదరాబాదు పొట్టగుట్టి కోసం వచ్చి తిరిగి వచ్చే క్రమంలో కొంతమంది అగ్ర కులస్తులు ఆడ దాని మీద రోడ్డు ప్లేస్ అయ్యేలకే, దాంతోపాటు వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా సహకరించినట్టు మాకు సమాచారం. వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పనిచేసే క్రమంలో వీళ్ళు పొలం వెళ్ళి కోర్టు స్టే ఆర్డర్ తీసుకొని పోయి అడగగా అక్కడ ఉన్న అగ్ర కులస్తులు అనేవి శ్రీనివాసరావు అనేవి కాళేశ్ అనేవాళ్ళు 5-6 కూడా కలిసి ఆమెని మాదిగ కులం అనేసి కులం పేరుతో కూడా దూషించడం జరిగిందని మా దృష్టికి వచ్చింది, ఆఫీస్ దృష్టికి. దీని మీద మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. అసైన్డ్ ల్యాండ్ అంటే ప్రభుత్వము ఎస్సీ ఎస్టీలకి బడుగు బలిగిన వర్గాలకి పండించుకోమని ఇచ్చే భూమి మీద అగ్ర కులస్తున్న పెత్తనం చలాయిస్తున్నారంటే అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని కూడా మేము ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ తరపున మేము అడుగుతున్నాము. గతంలో కూడా చిలకలూరుపేట విషయంలో 2 అంశాల మీద కూడా మేము చిలకలూరుపేట తహసీల్దార్ గారు ఆయన స్పందించట్లేదు. అక్కడ ఎస్సీలు సమస్య అంటేనే చిలకలూరుపేట ఎంఆర్ఓ గారు స్పందించట్లా. గౌరవ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఒకసారి, మొన్న కూడా 2 సార్లు కూడా తీసుకెళ్తే మాట్లాడతాను చేస్తాను అంటారు. కానీ ఎన్నిసార్లు ఆఫీస్కి పోయినా ఆ ఏలూరు గ్రామస్తులు కానీ ఈ గోపాలపురం గ్రామస్తులు ఎన్నిసార్లు ఆఫీస్కి పోయినా తహసీల్దార్ గారిని కలుద్దామని అక్కడ ఎప్పుడు కూడా ఉండకపోవటం కూడా గమనార్థంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఒకటి అడుగుతున్నాము, ఒక డీకే పట్టా ఇచ్చిందంటే ఎస్సీ ఎస్టీలు బ్రతకమని ఇచ్చారు, అన్నంత మాత్రాన దాన్ని ఎవరు అగ్ర కులస్తులకి కట్టబెట్టాలని అక్కడ మండల రెవెన్యూ వాళ్ళు అధికారులు అగ్ర కులస్తులకు తొత్తులుగా మారి దాన్ని కబ్జా చేయాలని చూస్తే మాత్రం మేము దీన్ని సహించము. ఆ గ్రామం నుంచి సమస్య ఖచ్చితంగా మేము జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్తామని కూడా మేము ఈ సందర్భంగా చెబుతున్నాము. ఈరోజు ఆర్డీఓ గారు మాట్లాడేసి వాళ్ళ దగ్గర ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, కోర్టు ఆపేసే ఆ పని అని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఆపాలది, ఆపిన తర్వాత ఇవాళ రేపు కానీ పని కానీ ఏదైనా జరిగినట్టుగా వస్తే ఖచ్చితంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ తరపున మేము ఖచ్చితంగా అదే ల్యాండ్ మీదకి వెళ్ళి జిల్లా వ్యాప్తంగా పిలిపించి అక్కడే కూర్చొని తాడో పేడో తెలుసుకోవడానికి కూడా మేము ఎంఆర్పిఎస్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము.